డే 4 పెహల్గాం డే 2 ఇప్పుడే వెళ్తున్నాం. చూడండి మమ్మీ ఎంత సొంత పట్టుకుందో అక్కడ అమ్ముకుంటుంది కావచ్చు. మళ్ళీ అక్కడికి చలి 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 అంతే గైస్, యు ఆర్ ఆఫ్ టు గో. మస్తు అందంగా ఉన్నానా? చాలా సంథింగ్ నా డైలాగ్ కొట్టేస్తున్నారు గైస్ వీళ్ళు. ఫుల్ చలి పెడుతుంది అంటే సలేం పెడతలేదు. ఓకే బయటమే నన్ను అలా ఉన్నాను గైస్. నా క్రోషే టాప్ వేసాను. ఇంత చలిలో కూడా ప్రాన్ జాయ్ బట్ ఎస్థెటిక్ నా మేము నిన్న యాక్చువల్లీ డిన్నర్ తీయడం మర్చిపోయాం అనమాట. నిన్న డిన్నర్ తీయడం మర్చిపోయాము కానీ ఇక్కడ డిన్నర్ చాలా బాగుంది. నిన్న కూడా మనమే ఫస్ట్ కస్టమర్స్, ఇప్పుడు కూడా మనమే ఫస్ట్. ఇప్పుడు లాస్టా మనం? ఓ ఇవాళ లాస్ట్ గైస్. నిన్న ఫస్ట్ ఇవాళ లాస్ట్. క్యాప్ ఎందుకు? అవును ప్లేస్ లేక తలపైన పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? ఏదైనా తినడానికి కష్టం. ఎట్లుంది నాన్న? బాగుంది. ఈమెకి నమ్మడానికి కష్టమవుతుంది. ఆమెకు అన్నీ కష్టమే. ఓన్లీ మంచి లెగ్ పీస్ మాత్రం నమ్ముతుంది. లెగ్ పీస్ తింటాను అమ్మ. నేను అదే చికెన్ ఎగ్ తిన్నాను. కన్నయ్యకు హూడీ పెట్టుకుంటే హూడీ ఉంటే క్యాప్ పెట్టుకున్నాడు పిచ్చి ఉన్నట్టు. నాది కూడా ఈ జాకెట్ వేసి మొత్తం వైబ్ అంతా. కానీ ఎంత చల్లగా ఉంది అది చూడు, ఎంత బాగుంది. మేఘాలు ఎట్లా కదులుతున్నాయి, సూపర్ ఉంది. అబ్బా చూడండి గాయస్ ఎంత తొందరగా ఇలా 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 ఉరికేస్తున్నాయి మేఘాలు. మమ్మీ ఏమో చూస్తుంది. మమ్మీకి అవును వర్షం పడుతుంది పక్క. వెదర్ చాలా చాలా బాగుంది. రోజ్ ఫ్లవర్స్ మాత్రం ఏం పూసినాయి. మన దగ్గర మన ఎట్లా బయట రోడ్ సైడ్ ఫ్లవర్స్ ఎట్లా పూస్తాయి, రోజ్ ఫ్లవర్స్ అట్లా పూసినాయి ఇక్కడ. చూడండి గాయస్ పెద్ద పెద్దగా. మళ్ళీ మందార పూలు ఉన్నట్టు. మందార పూలు కాదు అది గులాబీ మందార పువ్వు. అంత ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్దగా. ఇదే మేమున్న ఎంత బాగుంది. చాలా సూపర్గా ఉంది. ఎట్లా అంటే అసలు ఎక్కడ నానే రైన్ కోట్ వేసుకుంటున్నాడు. Oh my god, my shoes. రెండు ఉన్నాయా? నువ్వు కొద్దిసేపు ఉంచి ఇప్పుడు వస్తలేదు నీకు. సో ఇప్పుడైతే మేము అరకు వ్యాలీకి వచ్చామన్నమాట. మేము వచ్చేటప్పుడు చాలా వర్షం పడి ఉండే, కానీ చాలా ఫన్ కూడా ఉండే, వెదర్ బాగుండే అప్పుడు. హాయ్ గైస్, పాలిథిన్ కవర్ లా ఉన్నా నేను. చూడండి స్వెటర్ వేసుకోరా అంటే ఏమన్నా. ఫ్లాష్ బ్యాక్.
అంత ఉక్క వస్తుంది. End of flashback. వేసుకో వేసుకో అన్న నీకు చూడండి నా చేతులు లేవు. నా చేతి చూడండి గాయస్ తెల్లగా అయిపోయింది. నేను ఇంకా షూ వేసుకొచ్చుకోలే. ఇంకా మా మమ్మీ చెప్పులు వేసుకొచ్చింది. కాళ్ళు గడ్డ కట్టింది. నేనేమో ప్లాస్టిక్ కవర్ లాగా ఉన్నా, ఈ కన్నా ఏమో మాషా ఎండ బేర్ లాగా ఉన్నాడు. మాషా లాగా నువ్వు ఎట్లా లేవు. అసలు గిడాక చూడరా రెయిన్ కోట్ ఎట్లా పట్టుకుంది. ఎస్థెటిక్స్ కోసం చలిని నీకు కనబడతాను లోకం. ఎస్థెటిక్స్ కోసం అట్లా వేస్తుంది మమ్మీ. అమ్మో ఘోరంగా చలి పెడుతుంది గాయస్, పిచ్చ చలి పెడుతుంది. చేతులు గడ్డ కడతాయి. बहुत कष्ट है गाइस, बहुत ही ज्यादा कष्ट है गाइस. I can't even see the world. ఇది ఇట్లా పెట్టుకుంటేనే లోకం కనబడుతుంది నాకు, లేదంటే ప్లాస్టిక్ కవరే కనబడుతుంది. ఓకే ఇదే చూడండి అరు వ్యాలీ. बहुत बढ़िया है गाइस. అక్కడ స్నో మౌంటైన్స్ ఉన్నాయి. ఇప్పుడు అరు వ్యాలీ అయిపోయింది కదా, ఇప్పుడు మేము బేతాబ్ వ్యాలీకి వచ్చామన్నమాట. అండ్ దిస్ వాజ్ ద ప్లేస్ వేర్ బజరంగి భాయిజాన్ వాజ్ షాట్ టు. नॉर्मल पहाड़, स्नो वाला पहाड़, नॉर्मल ट्रीज, स्नो ट्रीज लेवले, या वाटर, షీప్స్ గొర్రెలు సార్, గొర్రెలండి గొర్రెలు. బేతాబ్ వ్యాలీ, వి ఆర్ ఇన్ బేతాబ్ వ్యాలీ. తాగినా బేతాబ్ వ్యాలీ. బేతాబ్ వ్యాలీ అక్కడే అమర్నాథ్ ఉంటదంట. దీన్ని దాటుకొని ఇంకో 4 కొండలు ఉంటాయి. ఇంకో 4-5 కొండలు కింద ఇంకో కొండ ఉంటదట, అక్కడ ఉంటది. యా అమర్నాథ్ యాత్ర. ఈ కొండలు వెనకాల ఉంటది. ఇప్పటికైతే కాశ్మీర్లో ఉందాం మనం, అమర్నాథ్ ఎందుకులే మనకి. ఇలాంటి కొన్ని చేయాలి బతుకులో, వీళ్ళలా భయపడకుండా ఉండద్దు. ఎలా ఉంది జిప్ లైన్? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ గాయ్స్. మస్ట్ ట్రై గాయ్స్ at బేతాబ్ వ్యాలీ. ఏంటిది? ఫస్ట్ మనం కూర్చొని డింగ్ అనగానే ఒక నిమిషం అనిపిస్తుంది కదా, నాకేం అనిపించలేదు. తల్లి నాకు ఇష్టమే ఇలాంటివన్నీ. యా విన్నకాల ఇంటి దగ్గర నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఎప్పుడు. అవునా నీ లైఫ్ లో ఫస్ట్ టైమా? నీకోసం ఎక్కాను అంతే. వావ్. కన్నయ్య ఎక్కుతాడు అనుకోని కన్నయ్య ఎక్కుతాడు అనుకుంటే కన్నయ్యకి హైట్స్ అంటే భయం గాయస్. అది పోనీ లేరా పారా. అంతే చాలా బాగుండే. వీ కేమ్ బ్యాక్ టు ద హోటల్. ఇప్పుడు అక్కడే అటు ఇటు తిరుగుతున్నాం. ఏంటిది మాది? ఏమో నాకు తెలియదు. ఇన్స్టాలో చూస్తారు కదా ఇదేది. మరి నువ్వు ఊదితే పోతుంది అది. ఊదితే చూడు నీ బలం చాలా. చూద్దాం. సగమే ఊదినాం. సో మా హోటల్కి ఒక రివర్ వ్యూ ఉంటుందన్నమాట. నిన్న వచ్చాం కదా, మళ్ళీ వచ్చాం, చాలా ప్లెజెంట్ ఉందని చెప్పి. చూడు ఫ్లో ఎంత ఎక్కువ ఉంది. సో ఫ్లో ఎందుకు ఎక్కువ వస్తుందంటే పొద్దున వర్షం పడింది కదా, అండ్ అది పైన స్నో నుంచి వస్తుంది కాబట్టి కొంచెం మురికి ఉండే. నిన్న ఇట్ వాజ్
క్లీనర్. ఇవాళ కొంచెం మురికి వచ్చింది ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇవాళ డే 5 ఆఫ్ కాశ్మీర్ అండ్ సెకండ్ డే నేను అయిపోయింది కదా. ఇవాళ ఫస్ట్ డే టు మళ్ళీ శ్రీనగర్ అనమాట. మామ్స్ ఇప్పుడు తినడానికి వచ్చాము. మా డ్రెస్ అలా ఉన్నాయి, క్రేజీగా ఉన్నాయి కదా. నాన్న వస్తున్నాడు ఇప్పుడే. గుడ్ మార్నింగ్ కాశ్మీర్. కాశ్మీర్ కాదు, కాశ్మీరా. దిస్ ఈజ్ మై వీడియో. ఓకే, ఇప్పుడు మేము చెక్అవుట్ చేసేస్తున్నాం పహల్గామ్ హోటల్ నుంచి. వీఆర్ హెడింగ్ టు శ్రీనగర్. ఇప్పుడే మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి మనకు వెళ్తున్నాం? ఏదో గార్డెన్ కి. గార్డెన్ పేరు కూడా తెలియకుండా వెళ్తున్నాం. గార్డెన్ ముందు ఆపేరు. అక్కడికి వెళ్ళాక దాని పేరేంటో తెలుసుకొని మీకు చెప్తాం. ఓకే గాయ్స్, ఇప్పుడే మేము తెలుసుకున్నాం ఈ గార్డెన్ పేరు. ముఘల్ గార్డెన్ నిషత్. వెళ్దాం పదండి ముఘల్ గార్డెన్ లోపలికి. ఫస్ట్ టైం ఫుల్ మళ్ళీ ఎలా ఉంది? మన ఉజ్వల పార్క్ లా ఉంది. ఉజ్వల పార్క్ లా లేదు, బాగుంది. అంటే ఉజ్వల పార్క్ బాగాలేదని నేను అనట్లేదు గైస్. హాయ్ గాయ్స్, వీఆర్ ఇన్ మొఘల్ గార్డెన్స్. మస్తు పూలు ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి పూలు, ఎర్రగా ఉన్నాయి పూలు. నువ్వేమన్నా చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఇంకా నువ్వు చెప్పిన దాంట్లో కొంచెం పొలైట్ గా చెప్పింది అంతే. నువ్వు చెప్పు. ఫ్లవర్స్ అన్ని పూలలాగా ఉన్నాయి, పూల మధ్యలో మేము కొమ్మల్లాగా ఉన్నాం. చెట్టుని చూస్తున్నా మమతా నాగేందర్. అంకుల్ ఇక్కడ చాలా పడి దిగేస్తున్నాడు. ఆంటీ బాగా కష్టపడుతుంది. ఇంతసేపు చిప్కో మూమెంట్ చేశాడు దాంతో. ఏదో చెప్పండి, మీ కాశ్మీర్ ట్రిప్ ఎలా అనిపించిందో చెప్పండి. The sky is blue, the khaki is black. ఏదన్నా మంచిగా చెప్పు నాన్న. Kashmir is good. గట్టిగా. Kondal are falling, Manchu is falling, water is flowing. Kashmir is good. మంచిగా చెప్పు, తెలుగులో చెప్పు. మంచిగా చెప్పు. నీ స్పందనని తెలియపరచు. తెలుగు ఛానలా? ఈ కాశ్మీర్ చెప్పు నాన్న. కాశ్మీర్ చాలా ఆహ్లాదకరంగా మనోహరంగా ఉంది. ఇక్కడ కాశ్మీర్ ప్రజలు అసలు వచ్చిన వాళ్ళందరినీ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే, మనం అక్కడ నుండి చూస్తే అమ్మో కాశ్మీర్కి వెళ్తే అమ్మో అక్కడ వాళ్ళు ఎట్లుంటారో ఏమో భయం. మేము అక్కడ నుండి అలా వచ్చేటప్పుడు అందరికీ వెళ్తున్నాం అని అంటే అవసరమా కాశ్మీర్కి వెళ్తున్నారు కదా అమ్మో జాగ్రత్తగా ఉండండి అంటే మాకు కూడా వచ్చేదా. ఇంకా నాకు కూడా కొంచెం టెన్షన్ ఉండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న జనాలందరినీ చూసి వాళ్ళు అసలు మనల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే, ఏ ఒక్క పర్సన్ కూడా ఇప్పటివరకు ఇంత రఫ్గా మాట్లాడింది లేదు, ఇట్లా సీరియస్గా ఉన్నది లేదు. ఎంత బాగా రిసీవ్ చేసుకొని అందరినీ మన అనుకొని వాళ్ళు ఓన్ లాగా. ఈవెన్ ఏ ఊర్లో ఏ గైడ్ అయినా కానీ, డ్రైవర్స్ అయినా కానీ అందరూ మనం ఫుడ్ తినే ప్లేస్ల దగ్గర కూడా, రెస్టారెంట్ పీపుల్ కూడా ఎంత మంచి అసలు ఎంత స్వీట్గా ఉన్నారంటే కదా. బాగున్నారని చెప్పచ్చు. ఇవంతే రఫ్గా ఉన్నారు అన్న అసలు లేనే లేదు. కాశ్మీర్ అంటే అమ్మో రఫ్ ఉంటారేమో అక్కడ వాళ్ళు అట్లా అన్నాను, కానీ చాలా బాగున్నారు. చచ్చాబావు వీళ్ళు ఉండేది ఆతిథ్య రంగంలో కదా, టూరిజంలోనే ఉన్నారు కదా. అయినా కాబట్టి వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఇట్ ష్యూర్. లైక్ ఏమడి బాగా చేస్తుంది, బాగుంది. టూర్ చాలా బాగా జరిగింది. ఇంకా జరగలేదు, ఇంకొక రోజు జరుగుతుంది. ఇంకా జరుగుతుంది. ఆన్ ట్రిప్ నౌ. ఇట్ ఇస్ నాట్ ఇట్ ఎండెడ్.
కానీ బాగుంది. ప్రతి ఒక్క ప్లేస్ కూడా చాలా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ థింగ్ నాన్నకి నో ఫోన్స్, నో ఇంటర్నెట్, నో ఆఫీస్ కాల్స్, ఫుల్ టైం అంతా మనకే ఇచ్చేసింది కాబట్టి ఎన్నిసార్లు గురుగుతుందో అనుకుంటాంది నాన్న అనుకుంటున్నాడు. బాగుంది. నువ్వు చెప్పేమని ఇప్పుడు ద స్కై ఇస్ బ్లూ. ఏం లేదు, బాగుంది. ఇట్స్ గుడ్. ఎప్పటి నుండో ఉండే నాన్నకి ఇక్కడికి రావాలి. వీడి వల్లనే ఫేవరెట్ ప్లేస్. చాలా బాగుంది. నేనేమైనా వచ్చినా నా ఫేవరెట్ కన్నా డ్రీమ్ ప్లేస్ నుంచి ఫేవరెట్ ప్లేస్ కి అయింది. చాలా బాగుంది, బట్ ఇంకా బాగుండొచ్చు. నా డైలాగ్ కొడుతున్నాడు. ఇంకా మనం చాలా బాగుంది కదా నాన్న, బాగుంది కానీ ఇంకా బాగుండొచ్చు. బాగుంది కదా, ఇంకా బాగుండొచ్చు. కొన్ని మిస్ అయినాం కదా. సాయిబాబాకి చాలా మొక్కింది. రాఫ్టింగ్ లో వర్షం పడకపోతే బాగుండేది. రాఫ్టింగ్ మమ్మీ వల్లనే వెదర్ కండిషన్స్ పాడేది మమ్మీ వల్లనే. జై సాయిరామ్, జై సాయిరామ్, సాయిబాబా అని కాళ్ళు మొక్కి అని తోకి లాగి పెట్టి దేవుణ్ణి వర్షం పడేలా చేసింది. లేదు, వర్షం పడింది, రివర్ రాఫ్టింగ్ క్యాన్సిల్. మా ముగ్గురికి రివర్ రాఫ్టింగ్ పోవాలని ఉండే, ఈ మమ్మీకి అన్నిటికీ భయమే. సో ఇక మా దేవుడిని మొక్కుకుంది, వీళ్ళ తలకాయ తింటున్నారని. జిప్ లైన్ ఎక్కినాం కానీ ఆ జిప్ లైన్ కూడా భయమే అన్నది. ఇప్పుడు మీవేంటి చెప్పు. చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ గుల్మర్గ్, పెహల్గామ్, శ్రీనగర్ మంచిగా చూపించిండు. ఇప్పుడు అందరు చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. గుల్మర్గ్ అయితే అల్టిమేట్ ఉంది. అక్కడ ఎక్కువ క్రౌడ్ లేదు, అందుకే. పెహల్గామ్ లో కొంచెం మళ్ళీ ఏటీవీ నేను నడిపాను గాయస్. నేను కూడా నడిపాను గాయస్, 2 సార్లు నడిపాను, ఒకసారి నడిపింది. యా, గుల్మర్గ్ లో నడుపుంటే బాగుంది. ఏటీవీ అంటే టీవీ 9 ఈటీవీలా కాదు బాస్, ఆల్ టెరైన్ వెహికల్. ఫ్యాన్సీ ఫోటో పెట్టలేదు బాస్. అంతే, చాలా నచ్చింది మాకు. ఇప్పుడు కన్నయ్య చెప్తాడు స్పందన. ఇఫ్ యు నో ద పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. కానీ ఇప్పుడే వామిటింగ్ చేసుకున్నాడు బాస్. ఇంతకు ముందే వామిటింగ్ చేసుకున్నాను గాయస్. మేము మొత్తం మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ మీద బతికేస్తున్నాం. చాలా బాగుంది. చికెన్ బిర్యానీ తిన్నావు కదా పందిలాగా. ఎప్పుడు చాలా బాగుంది. క్రిస్పీ ఏవేనో ఏదో ఏవేను క్రిస్పీ ఏవేను. చాలా బాగుంది వెదర్. ఇప్పుడే వర్షం పడేలా ఉంది. డ్రీమ్ ప్లేస్ కి వచ్చినాం కదా, ఏమనిపిస్తుంది? డ్రీమ్ ప్లేస్ అని నేను ఫ్యాన్సీ ఫస్ట్ నాన్ననేమన్నది కులు మనాలి బుక్ చేయమన్నది. యా, ఎందుకంటే నాకు మై ఫేవరెట్ మూవీస్ ఏ జవానీ హే దివానీ. సో అందులో అందరు పోతారనమాట. నేను కూడా అలా ఎక్కి మొత్తం యో లాగా అయిదాం అనుకున్నా, కాకపోతే వీళ్ళతో ఏం యో అని చెప్పి మళ్ళీ ఆపేసాము. నాన్న మళ్ళీ కన్నయ్యకి కాశ్మీర్ ఇష్టం అని కాశ్మీర్ బుక్ చేసి. ఫ్రెండ్స్ లో నేను చెప్పులు కొనుక్కునేటప్పుడు వీళ్ళు ట్రిప్ ప్లాన్ చేశారు గాయస్. కాదు గాయస్, వీళ్ళ యానివర్సరీ రోజు రాహుల్ అంకుల్ స్పెషల్ థ్యాంక్స్. యానివర్సరీ రోజు ఈవినింగ్ నాన్న నాకు గిఫ్ట్. అవును గాయస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్. దిస్ టైమ్ ఈ ఇయర్ యానివర్సరీ గిఫ్ట్ లైఫ్ టైమ్ మెమొరీ. బాగుంది, vocabulary at its peak. చాలా బాగుంది. యా, నాకు చాలా నచ్చింది. ఊటీ, కొడైకెనాల్ ఇవన్నింటికన్నా ఎక్కువ బాగుంది ఇది. ఎక్కువ బాగుందట ఇది. అవి కూడా బాగున్నాయి, కానీ దానికన్నా ఇదేంటి అక్కడ ఇది లేదు కదా, స్నో ఇది లేదు కదా. ఈ స్నో ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడడం. మేము కూడా స్నో వరల్డ్ చూడడం తప్ప రియల్ టైం లో ఇప్పుడే గాయస్. అక్కడ తిప్పండి గాయస్, ఏదో చెప్పు guys. చాలా బాగుంది గాయస్. మీరు మాత్రం వైట్ షూస్ వేసుకోకండి. నా వైట్ షూస్ కాస్త చాలా కష్టపడుతున్నా. ఈ రోజే తోమినా గాయస్, దీన్ని స్నీకర్ వైబ్స్ మొత్తం తోమినా కానీ మళ్ళీ ఇది స్నీకర్ వైబ్స్ కొనుక్కొని బొక్కెట్టుకొని అది జూడియోలో కొనుక్కొని వీడు తుడుచుకున్నాడు ఇవాళ, కానీ మళ్ళీ మళ్ళీ బుర్ర పడింది గాయస్. వైట్ షూస్ కొనుక్కోకండి. నా గ్రిప్ తో ఆడుకొని మొత్తం పిప్పి చేస్తున్నారు గైస్. ఓకే గైస్, చూడండి నెక్స్ట్ చూడండి. బాయ్. మేము తిండి తినడానికి వచ్చాము ఇక్కడికి. మొన్న తిన్నాం కదా, అది మాకు చాలా బాగా నచ్చేసి మళ్ళీ అక్కడికి వచ్చాం. బాగుందంటే అక్కడే వస్తాను. Just started from the Srinagar airport, guys. What a white aeroplane. Such a white aeroplane experience. No, Nadina.
సో ఇప్పుడే మా ఫ్లైట్ ల్యాండ్ అయింది కాబట్టి వీఆర్ జస్ట్ గెటింగ్ ఆఫ్ ద ప్లేన్. సో ఈ 1 వీక్ అంతా మేము కాశ్మీర్లో ఉండి ఇప్పుడే ఒకటేసారి ముంబైకి వచ్చేసరికి మాకు చాలా వేడిగా అనిపించింది టెంపరేచర్ వైజ్. సో దిస్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద కాశ్మీర్ బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇంకొక రోజు ఉండాలి, కాకపోతే సోన్మర్గ్లో ఆ రోజు చాలా వర్షం పడి పొద్దున చాలా స్నో అయిపోతే టూరిస్ట్స్ని అలౌ చేయలేదు. సో అదొక్కటి మిస్ అయిపోయింది. బట్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ దేర్. యా, హోప్ యూ లైక్ ద కాశ్మీర్ ట్రావెల్ వ్లాగ్స్. యా, ఇప్పుడు నేను ఈ 2 days అయిన ఫొటోస్ వేస్తాను.